ఎపిసోడ్ 2కి స్వాగతం. ఈ ఎపిసోడ్ టైటిల్ ఆకర్షణ వర్సెస్ అనుబంధం. ఎందుకు మనం ప్రేమలో పడతాం? ఎందుకు బాధపడతాం? ఒక చిన్న ప్రశ్న. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? లేక ఆ వ్యక్తి వల్ల నువ్వు బాధపడుతున్నావా? ఎందుకంటే చాలామందికి ప్రేమ అనిపించేది నిజానికి అది ప్రేమ కాదు, అది ఆకర్షణ, అట్రాక్షన్. ఇవాళ ఎపిసోడ్ 2లో మనం ఇదే తేడాను క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇదే తేడా నీ జీవితం శాంతిగా ఉంటుందా లేదా నిత్యం కలవరంగా ఉంటుందా అని నిర్ణయిస్తుంది. ఇప్పటి జంజెట్ సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ లుక్లో క్రష్, టెక్స్ట్ రిప్లై లేట్ అయితే యాంగ్జైటీ, సీన్ చేసి రిప్లై రాకపోతే ఎగో హట్, రిలేషన్షిప్ అంటే పొసెసివ్నెస్. ఇవన్నీ ప్రేమ లక్షణాలా? కాదు, ఇవి అన్ని ఆకర్షణ ప్లస్ ఆసక్తి ప్లస్ భయం మిక్స్. సనాతన ధర్మం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏది నీ మనసును బంధిస్తుందో అది నీ బంధనం. ఆకర్షణ అంటే ఏంటి? శరీరం ఇష్టపడుతుంది, మనసు ఊహలు సృష్టిస్తుంది, ఏగో నాది కావాలి అంటుంది. ఆకర్షణలో ఫియర్ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. అందుకే ఆకర్షణ ఎక్కువ ఉన్న రిలేషన్షిప్లో ఓవర్ థింకింగ్, జెలసీ, ఎమోషనల్ బ్రేక్డౌన్స్. ఇవి ప్రేమ ఫలితాలు కాదు, ఇవి అటాచ్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్. అటాచ్మెంట్ అంటే ఏంటి? నువ్వు లేకుండా నేను ఉండలేను అనిపించడం. ఇది వినడానికి రొమాంటిక్గా అనిపిస్తుంది, కానీ సనాతన ధర్మ ప్రకారం ఇది ప్రమాదకరం. భగవద్గీత చెప్తుంది, ఆసక్తి నుండి కోరిక పుడుతుంది, కోరిక నుండి క్రోధం, క్రోధం నుండి మోహం. అటాచ్మెంట్ ఎక్కువైతే నీ ఐడెంటిటీ పోతుంది, నీ శాంతి పోతుంది, నీ నిర్ణయాలు బలహీనపడతాయి. అయితే ప్రేమ అంటే ఏంటి? సనాతన్ ఆన్సర్ సింపుల్. ప్రేమ ఈక్వల్ టు స్వాతంత్ర్యాన్ని గౌరవించడం. ప్రేమలో ఫియర్ ఉండదు, ఓనర్షిప్ ఉండదు, కంట్రోల్ ఉండదు. నువ్వు వాళ్ళతో ఉన్నా సంతోషం, లేకపోయినా సంపూర్ణత. ఇదే డిఫరెన్స్. అట్రాక్షన్ చేస్ నువ్వు నాకు కావాలి, లవ్ చేస్ నువ్వు సంతోషంగా ఉండాలి. ఇప్పుడే ఒక సెల్ఫ్ చెక్ చేద్దాం 2 పాయింట్స్ తోటి. వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే నీ మనసు ఎలా అనిపిస్తుంది? పాయింట్ నెంబర్ 1, వాళ్ళ జీవితాన్ని కంట్రోల్ చేయాలనిపిస్తుందా? లేక వాళ్ళు లేకపోతే నువ్వు ఎంటీగా అనిపిస్తుందా? ఈ 2 లక్షణాల్లో ఎస్ ఎక్కువైతే అది ప్రేమ కాదు, అది అటాచ్మెంట్. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నది ఏంటి? అట్రాక్షన్ ఇన్స్టెంట్, అంటే ఆకర్షణ క్షణాల్లో పుట్టేది. అటాచ్మెంట్ అడిక్టివ్, అంటే అనుబంధం అలవాటుగా మారేది, మత్తులా అనిపిస్తుంది. లవ్ లిబరేటింగ్, అంటే ప్రేమ విముక్తినిస్తుంది, స్వేచ్ఛనిస్తుంది. ఎపిసోడ్ 3లో మనం మాట్లాడకపోతున్నాం వై డిజైర్ నెవర్ ఎండ్స్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ వాట్ యూ వాంట్. అంటే మనకు కావాల్సిన దొరికిన దాని తర్వాత కూడా ఎందుకు ఇంకో కోరిక మనకు పుడుతుంది. ఇది సనాతన సీక్రెట్ ఫర్ జెన్జెడ్.